జనాభా లెక్కలు కులాల గణనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేయడం లేదన్నారు పీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్. దీంతో రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 80% ఎస్టీలు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. రేపు మధ్యాహ్నం గాంధీ భవన్లో జరిగే ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశంలో ఎంపీ ఎన్నికలపై చర్చిస్తామన్నారు బెల్లయ్య నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన శాఖ విభాగం చేసినటువంటి పని, దాని పాత్ర వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఒకసారి సమీక్షించుకోవడం, దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజన విభాగం మొన్న మా పీసీసీ అధ్యక్షులు ఆధ్వర్యంలో దీపాదాస్ మున్షి గారి నాయకత్వంలో ఇక్కడ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 గెలవడం కోసం పార్టీ ప్రయత్నం చేయాలనేటటువంటి నిర్ణయం ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన దానికంటే ఎక్కువ ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటటువంటి లక్ష్యంతో రేపటి సమావేశాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీల జనాభా జనరల్గా జనాభా లెక్కల్లో తీస్తాం మనం, కానీ బీసీ ఓసీల జనాభా లెక్కల్ని జనాభా సెన్సస్ డిపార్ట్మెంట్ తీయట్లేదు. కరోనా ఉందని చెప్పి 2021లో జనాభా లెక్కల్ని ఇప్పటికీ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ మొత్తం జనాభా లెక్కలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు భావిస్తూ ఉన్నారు. ఆ లక్ష్యంతోనే ఆయన భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని, రాహుల్ గాంధీ గారి ఉద్దేశాన్ని, రాహుల్ గాంధీ గారి లక్ష్యాన్ని ఇవాళ ప్రతి కుటుంబం వరకు తీసుకెళ్లడం అనేటటువంటిది గిరిజనులుగా మా బాధ్యత.